హాయ్ అందరికీ నమస్కారం. భారతదేశం మొత్తం వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. కానీ మన దేశంలో ఏదైనా దైవ కార్యం చేయాలంటే సినిమా ఓపెనింగ్ అయినా పూజ చేస్తారు, ఇల్లు కట్టాలంటే వాస్తు పూజ అన్నీ చూస్తారు, ఒక దేవాలయం కట్టాలన్నా చూస్తారు. కానీ వ్యవసాయానికి ఏ టైం మంచిది, పంటలు వేసుకుంటే మంచిగా ఉంటుంది రైతులకు, ఇలాంటివి డిస్కస్ చేయడం చాలా తక్కువ. ఇలాంటివి డిస్కస్ చేయడానికి సుబ్రహ్మణ్యం గురూజీ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన స్టూడియోలో ఉన్నారు. మొట్టమొదటిసారిగా రైతుల గురించి ఆధ్యాత్మికతలో ఏముంది తెలుసుకుందాం మనం. నమస్తే గురూజీ. నమస్కారం. గురూజీ, రైతులు పాపం వాళ్ళు ఏంటంటే పొలానికి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని పంట పొలం నాగలికి కొట్టుకొని చాలా కష్టపడతారు చేస్తారు. కానీ వాళ్ళ భవిష్యత్తు ఎలాంటి పంటలు ఇప్పుడు రాబోయే రోజులు ఇప్పుడు ఎలా ఉంది పంటలకు? అసలు చాలా అద్భుతమైన విషయం అడిగారు. సాధారణంగా ఏంటంటే జ్యోతిష్యానికి వ్యవసాయానికి సంబంధం ఏంటి అంటే కనుక చాలా ఎక్కువ సంబంధం అసలు వ్యవసాయానికే ఉంది జ్యోతిష్యానికి. అందుకని చూడండి, మీకు పంచాంగంలో కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో కూడా ఎక్కువ శాతం భూముల గురించి, పంటల గురించి, వాతావరణం గురించి, ఏ పంటలకు రేట్లు పెరుగుతాయి, ఇదే ఎక్కువ మ్యాటర్ ఉంటుంది అసలు. ఓకే, అర్థమైందా? పంచాంగంలో అసలంతా పూర్వం పంచాంగ శ్రవణం అంతా అదే ఉండేది. ఆ తర్వాత రాశి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ట్రెండింగ్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పర్సనల్ రాశి ఫలితాలు ఎక్కువైపోయాయి తప్ప అసలు పంచాంగం యొక్క ప్రధాన విషయం పక్కకు పోయింది. పంచాంగం అసలు ఎందుకు తెలుసుకుంటారా అంటే వాతావరణం, ఏ వాతావరణం ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడతాయి, ఎన్ని దిక్కులు, ఎన్ని కొంచాల వర్షం ఉంది, వర్షపాతం ఎలా ఉంటుంది, ఇవే అది ఎంత ప్రధానం, అసలైన విషయం అంతా అది. కాబట్టి రైతులకి జ్యోతిష్యానికి చాలా సంబంధం ఉంది. అందుకనే ఏ కాలంలో ఏ పంటలు బాగా పండుతాయి, ఏ రాశి ప్రస్తుతం రాశ్యాధిపతి అవుతున్నాడు, దానికి రిలేటెడ్గా ఏ పంటలు పండుతాయో చూసుకుని పూర్వకాలం వ్యవసాయం చేసేవారు. కాబట్టి పూర్వకాలం పెద్దగా వ్యవసాయానికి గిట్టుబాటు ధర వచ్చేది కాదేమో తప్ప వ్యవసాయ పంట నష్టాలు వచ్చాయి. అటు పంట బాగా పండకపోవడాలు లేవు. కానీ ప్రస్తుత కాలంలో ఏంటంటే పంట చేతికి వచ్చే టైంకి పంటలు ఎక్కువ పాడవుతాయి. అకాల వర్షాల వాతావరణము, చీడలు ఎక్కువగా లేదా పండించిన సరైన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడము. చూడండి, మార్కెట్లో చూడండి, ఒక్కొక్కసారి టమాటాలు అన్నీ పండించి రేట్ లేక బయట పోసేస్తుంటారు. ఇలాగ ఇవన్నీ ఏంటంటే టైమింగ్ సరిగ్గా లేకపోవడం. ఒకనొక సమయంలో టమాటా 100 రూపాయలు అమ్ముతుంది, ఒకనొక సమయంలో బయట పోసేస్తుంది. ఇంతటికి కారణం ఏంటంటే కనుక మనం క్రోడీకరించుకుంటే జ్యోతిష శాస్త్రానికి, వర్షానికి, వాతావరణానికి దీనికి చాలా సంబంధం. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో రాబోయే రోజుల్లో రైతులు ఎలాంటి పంటలు పండిస్తే బాగా ఎక్కువ డబ్బులు సంపాదించుకోగలరు, ట్రెండ్ని బట్టి చూసుకున్నా, ఫ్యూచర్ని బట్టి చూసుకున్నా, సాధారణంగా ఎక్కువ శాతం మన భారతదేశంలో ఎక్కువ పండించేది వరి, గోధుమ. అవును. ఇక్కడి నుంచి కాశ్మీర్ దాకా మీరు ఎక్కువ ఈ రెండే పండిస్తారు. రాను రోజుల్లో ప్రస్తుతం ఉన్న పరిణామాలు జరుగుతుంది ఏమిటయ్యా అంటే కనుక అవి తినేవాళ్ళు తగ్గుతున్నారు, తినద్దంటున్నారు. ఆఖరికి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా నేను తింటలేదయ్యా బాబు అని చెప్తున్నారు. ఇవి తగ్గించండి అని ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి బియ్యాలు, తెలుసా మీకు? మనకి తినగా పోయి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి తప్ప అవి మనకు అంత అవసరం ఉండటం లేదు. రెండు, రాను ఊబకాయాల కారణం చేత, అనారోగ్య కారణం చేత అన్నం తినేవాళ్ళు, గోధుమలు తినేవాళ్ళు తగ్గిపోతూ వస్తున్నారు. ప్రస్తుతం ఏ పంటలు బాగా పండుతున్నాయి, ఏ పంటల మీద డిమాండ్ బాగా ఉంది అని ఆలోచించుకున్నట్లయితే ఏవైతే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని ఇక్కడ పండించుకున్నట్లయితే కనుక మనం బాగా ఎక్కువగా డబ్బులు సంపాదించాలి. ఎక్కువగా మొక్కజొన్నకి విపరీతంగా ప్రాశస్త్యం పెరుగుతుంది ప్రస్తుత కాలంలో. మొక్కజొన్న ఎందుకు పెరుగుతోంది? ఎందుకంటే ఎన్నో రకాల అంటే విత్తనాలు కావచ్చు, లేకపోతే ఆహారం కావచ్చు, లేకపోతే మెడిసిన్ కావచ్చు, ముఖ్యంగా పోషక పదార్థంగా మొక్కజొన్న బాగా వాడుతున్నారు. మనుషులకు, జంతువులకు. ఎగ్జాక్ట్గా చెప్పారు. కోళ్ళ దగ్గర నుంచి, ఆవుల దగ్గర నుంచి అన్నిటికీ కూడా దాన్ని బాగా ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి మొక్కజొన్నని పండించడం, రెండవది చెరుకు పండించడం, ఈ రెండు చాలా ఎక్కువగా రైతులు పెంచుకోవాల్సిన అవసరం. దాంతోపాటుగా సిరిధాన్యాలు బాగా పండించుకోవడం. సిరిధాన్యాల గురించి నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా మంది తింటున్నారు, పెంచుకోవాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో రైతులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే కనుక ఖచ్చితంగా చెరుకును ఎక్కువ పండించాలి. ఎందుకు పండించాలి చెరుకుకి అంటే ఇక రాబోయే రోజులంతా కూడా ఇథనాయిల్ తోటే వ్యవస్థ నడుస్తుంది భారతదేశం. బై ప్రొడక్ట్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూద్దరు కానీ రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఎప్పుడైనా చూడండి, పెద్ద స్ట్రగుల్స్ వచ్చినప్పుడే ఐడియాలు మారుతాయి, విధానాలు మారుతాయి. ప్రస్తుత కాలంలో ఇప్పుడు క్రైసిస్ అంతా కూడా ఆయిల్ క్రైసిస్. ఇప్పుడు మన వాళ్ళందరికీ, రాజకీయ నాయకులకి, మేధావులకి కూడా ఆలోచన వచ్చింది, సైంటిస్టులకు కూడా ఆలోచన వచ్చింది ఏంటంటే ఇక మనం ఇతర దేశాల మీద, ఆయిల్స్ మీద, గ్యాస్ మీద ఆధారపడకూడదు. కాబట్టి మన సొంతంగా మనం ఎనర్జీని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఇథనాయిల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం. రాబోయే రోజుల్లో ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు ఇథనాయిల్ ఫ్యాక్టరీలకు ఎక్కువ వస్తాయి. ఆల్రెడీ మన ఏప్రిల్ నుంచి ఇథనాయిల్ 20% కలపడం మొదలు పెట్టేశారు. మన పెట్రోల్లో మొదలు పెట్టేశారు ఇథనాయిల్. ఇథనాయిల్ దేని వల్ల తయారవుతుంది? చెరుకు వల్ల తయారవుతుంది. ఇప్పుడు పండించే రైతులకి
పంచదారతో పాటుగా ఇథనాయిల్కి విపరీతంగా డిమాండ్ పెరగడం వల్ల చెరుకు పిప్పు కూడా బాగా డిమాండ్ రావడం వల్ల విపరీతంగా రావడం వల్ల చెరుకు విపరీతమైన రేటు పెరుగుతోంది. కావాలంటే పూర్వం చెరుకుకి చాలా దరిద్రం ఉండేది. కారణం ఏంటంటే రైతులు చెరుకు పండిస్తే ఫ్యాక్టరీలు కొనుక్కునేవి, ఫ్యాక్టరీలు ఒక రేటు నిర్ణయించేవి, ఆ రేటుకి కొనుక్కునేవాళ్ళు. దాంతోపాటు దవ కొట్టేసేవారు వాళ్ళు, పైన దవ వాళ్ళకి దానివల్ల టన్నేజ్ తగ్గిపోయేది. దాంతో వీళ్ళకి విరక్తి వచ్చేసి ఫ్యాక్టరీల మీద కోపం వచ్చేసి డబ్బులు కూడా వెంటనే వేసేవాళ్ళు కాదు, 6 నెలలకి 3 నెలలకి వేసేవారు అప్పులు తెచ్చుకుంటే వీళ్ళు. ఈ రకాల కారణాల చేత వీళ్ళు చెరుకు పండించడం బాగా తగ్గించేశారు. మీ వాతావరణం, మీ భూమి చెరుకు కనుక అనుకూలం అయితే కనుక ఇప్పుడు చెరుకు పండించండి, మీకు రాబోయే రోజుల్లో విపరీతంగా డిమాండ్ వస్తుంది. మొక్కజొన్నకి విపరీతమైన డిమాండ్ వస్తుంది, సిరిధాన్యాలకు విపరీతంగా డిమాండ్ వస్తుంది, అన్నింటికన్నా ప్రధానంగా పుట్టగొడుగులకి విపరీతంగా డిమాండ్ వస్తుంది. కారణం ఏంటంటే ప్రస్తుత కాలంలో రైతులు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వీటిని ఎక్కువగా తినమని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. వాటిల్లో డి విటమిన్ ఉంటుందని రకరకాల కారణాల చేత ఇవి ఎక్స్పోర్ట్లకు బాగా వెళ్తూ ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటివి ఇలాగేంటంటే వ్యవసాయ క్షేత్రంలో ఎప్పుడు రొటీన్ వ్యవసాయం చేయడం అనే దానివల్ల ఇప్పుడు నష్టపోతుంది. ఇప్పుడు వీటన్నిటికి రిలేటెడ్గా ఆస్ట్రాలజీకి రిలేటెడ్ ఏంటంటే గురుడు ప్రస్తుతం రాజ్యాధిపతి అవుతున్నాడు, లేకపోతే సస్యాధిపతి అవుతున్నాడు. ఆ కారణంగా ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం గుడ్డుగా చేసే వ్యవసాయం పనిచేయదు. టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. గురుడు దేనికి అధిపతి? తెలివితేటలకి, టెక్నాలజీకి, సమయస్ఫూర్తికి అధిపతి. కాబట్టి ఇప్పుడు రైతులు విపరీతంగా డబ్బులు సంపాదించగలుగుతారు. నేను ఇది అతిశయోక్తి కాదు, రాబోయే రోజులు చూద్దరు. కానీ ఎడ్యుకేటెడ్ అందరూ వ్యవసాయం చేయకపోతే అడగండి, వ్యవసాయం ఎడ్యుకేటెడ్ చేస్తారు. అయితే ఇప్పుడు వరకు జరిగింది ఏంటంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఇంట్లోకి అమ్మాయిని ఇవ్వాలని ఆలోచించే రోజులు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఉన్నారు. కానీ రాబోయే రోజుల్లో అది చాలా మారబోతోంది. ఎందుకంటే వ్యవసాయాన్ని కార్పొరేట్ ట్రీట్లో తయారు చేయగలిగేటటువంటి టెక్నాలజీ ఇప్పుడు రాబోతోంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం డ్రోన్లు వచ్చేసాయి మందుకి, పిచ్చికారికి. అలాగే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే కనుక రైతుల్లో కమ్యూనిటీ కనుక ఉంటే రైతులు విపరీతంగా కోటీశ్వరులు అవుతారు. కారణం చెప్తారు. ఇప్పుడు కొంతమంది ఇతర దేశాల్లో వ్యవసాయం ఎలా ఉంటుందంటే 1 ఎకరం 2 ఎకరాలు చేసి రైతులు ఎక్కడ ఉంటారు, అక్కడ ఎవడో ఒకడు ఉంటాడు, వాడే ఓ 100 ఎకరాలు తీసేసుకుంటాడు, మూకమ్మడిగా చేస్తాడు వ్యవసాయం, మొనోపోలీగా చేస్తాడు వ్యవసాయం, ఒక పెద్ద కంపెనీతో డీలప్ పెట్టుకుంటాడు, తద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటాడు. వాడికి ఏం కావాలో ఎలా కావాలో అలా వీడు పండిస్తాడు. ఆ ఆలోచన ఇప్పుడు రైతుకు రావాలి. రైతుకు రావాలంటే ఏం చేయాలి? రైతుల్లో ఫర్ ఎగ్జాంపుల్గా మా ఊరే ఉందనుకుందాం, మా ఊర్లో ఒక లొకాలిటీలో ఓ 10 మంది రైతుల దగ్గర 100 ఎకరాలు ఉందనుకుందాం. ఈ 10 మంది రైతులు ఫస్ట్ కలవాలి, వాళ్ళు 10 మంది ఆలోచన కలవాలి. కలిసి ఒరే మనందరం ఈ పని చేద్దాం, మనందరం మూకమ్ముడిగా ఒకరితో టైప్ పెట్టుకుందాం, ఇలా వ్యవసాయం చేద్దాం అనుకుంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా మీకు? వాళ్ళు మిషనరీని ఎక్కువ వాడగలుగుతారు, పనిముట్లు బాగా వాడగలుగుతారు, టెక్నాలజీని బాగా వాడగలుగుతారు. ఒకడు వ్యవసాయం చేస్తే వాడలేరు, మిషనరీ ఉన్నా వాడలేరు. పెద్ద పెద్ద పనిముట్లు, పెద్ద పెద్ద మిషనరీతో పని చేయాలంటే కనుక ఎక్కువ క్షేత్రం కావాలి దానికి, కలిసి రావాలంటేను. కాబట్టి అలా కనుక ఇప్పుడు వ్యవసాయం చేయగలిగితే గురుడు అధిపతి కాబట్టి విపరీతంగా యోగిస్తుంది పంటలు కానీ వ్యవసాయం కానీ. రెండోది ఏంటంటే కనుక రాబోయే రోజులంతా కూడా హెల్త్ కేర్ విపరీతంగా తీసుకుంటారు జనాలు. హెల్త్కి రిలేటెడ్గా అంటే పురుగు మందులు కొట్టకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి ఖచ్చితంగా అందరూ కూడా రైతులు ఎక్కువ ముందరికి రావాలి. అయితే ఇక్కడ పెద్ద సమస్య వస్తుంది. ఆర్గానిక్గా వ్యవసాయం చేసే పరిస్థితులు ప్రస్తుత కాలంలో అందరు రైతుల దగ్గర లేదు. ఒకవేళ నిజంగా అందరు రైతులు అలా చేస్తే మనది శ్రీలంక అయిపోతుందని భయం. కాబట్టి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయాలి. ఎలా ఉండాలంటే ఇప్పుడు రైతులు ఎలా ఆలోచించాలంటే మామూలు వ్యవసాయంగా దాన్ని చేయకూడదు, డిమాండెడ్ వ్యవసాయంగా చేయాలి. ఆ ఆర్గానిక్గా పండించేటటువంటి దాన్ని మీరు ఎప్పుడు కూడా మార్కెట్లో అమ్మడానికి పని చేయగలుగుతారు. అది పర్సనల్గా బాడీ టు బాడీ మనుషులకు అమ్మాలి. దాన్ని మార్కెటింగ్ చేసుకోగలిగే టాక్టిక్స్ మీకు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఊర్లో ఉంది, ఒక ఊర్లో ప్రత్యేకంగా ఆర్గానిక్ స్టాల్ ఒకటి ఉండాలి. మీకు ఓ 10 ఎకరాలు ఉంటే ఓ 2 ఎకరాలు ఆర్గానిక్ ఉత్పత్తులు పండించాలి మీరు. మిగతా 8 ఎకరాలు కూడా మామూలు వ్యవసాయమే చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఫుడ్ క్రైసిస్ రాదు, ఆర్గానిక్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కాబట్టి రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఎక్కువ కూరగాయలని బాగా పండించడానికి ప్రయత్నం చేయడం, దానివల్ల వ్యవసాయదారులకు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ప్రస్తుత కాలంలో ఏంటంటే ఆకుకూరలు, కూరగాయల మీద డిమాండ్ బాగా పెరిగింది కాబట్టి వాటిని ఎక్కువగా పండించడానికి ప్రయత్నం చేయడం చాలా బాగా ఇప్పుడు రైతులకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మిర్చి బాగా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది రాబోయే రోజుల్లో. మిర్చి కూడా బాగా ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి మిర్చికి బాగా డిమాండ్ ఉంటుంది. పప్పు ధాన్యాలకు బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి దాన్ని పండించడానికి అంటే రొటీన్గా ఈ మనం చేసేటటువంటి వ్యవసాయం కాకుండా దీనికి పెద్ద సైన్స్ అవసరం లేదండి. కిరాణా కొట్టుకో, సూపర్ మార్కెట్గా వెళ్ళండి, ఏ పప్పుకు రేట్ ఎక్కువ ఉందో ఆ పప్పు మీ దగ్గర పండుతుందా, మీ భూమి దానికి సరిపోతుందా, అంతే అది పండించండి. ఇంకేం రహస్యం అర్థమైందా మీకు? పెసలు రేట్ ఎక్కువ ఉంది,
మనకు పండుతుంది కమర్షియల్ పంట. కమర్షియల్ పంట అంతే లాజిక్. కాబట్టి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో రైతుల దగ్గర ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తాను, నా పర్సనల్ ఉదాహరణ చెప్తాను. మాకు అరటి తోటలను ఒక్కొక్క గెల 50 రూపాయలు కొంటాడు మీడియేటర్ గెల. అదే గెల 200 అమ్ముతాడు ఎవడు కొనుక్కున్నవాడు, అంటే దళారి. మామూలుగా బయటకు రీటైల్ గా అమ్మేటటువంటి వాడు ఒక అత్రం ఒక గెల 600 అంటే గెల నా దగ్గర 50 రూపాయలు అయింది, అదే గెల బయటికి వెళ్ళేసరికి 800 రూపాయలు అయింది. ప్రజల దగ్గరికి నా పర్సనల్ అనుభవం చెప్పి ఓ దొండకాయలో ఏవో పట్టిస్తాను, కానీ అదే దొండకాయ దగ్గర వాడు 5 రూపాయలు కొంటాడు, అదే దొండకాయని 50 రూపాయలు కొంటాడు. ఏమవుతుందంటే రైతు మార్కెటింగ్ చేయకపోవడం పెద్ద సమస్య. రైతు ఎందుకు మార్కెటింగ్ చేయడు? వ్యవసాయం చేయడమే సరిపోతుంది, ఇంక మార్కెటింగ్ ఎలా చేస్తాడు? మీరు చెప్పినట్లు ఇట్లా గ్రూప్ గా ఫామ్ గా ఏర్పడితే సమైక్యంగా వీళ్ళందరూ కలిపి వీళ్ళే స్టాల్స్ పెట్టుకుని వీళ్ళే మేనేజ్ చేసుకుంటే రైతే మార్కెటింగ్ చేయాలి, పబ్లిష్ చేసుకోవాలి. దానికి సంబంధించిన పెద్ద ప్రాతిపదిక వేసుకోవాలి తప్ప నేను ఎప్పుడూ లాగే మా తాత వ్యవసాయం చేసినట్టే మా నాన్న వ్యవసాయం చేసినట్టే నేను వ్యవసాయం చేస్తానంటే మీకు వ్యవసాయం నష్టం తప్ప లాభం ఉండదు. వ్యవసాయదారులు వ్యవసాయం చేసి బిల్డింగ్ కట్టిన వాళ్ళు, వ్యవసాయం చేసి కారు కొన్నవాడు ఎవడో ఉండడు, వ్యవసాయం చేసి అప్పు తీర్చిన వాడు ఉంటాడు. కారణం ఏంటి? ఒకసారి పంట లాభం ఉంటుంది, ఒకసారి పంట నష్టం వస్తుంది. ఇలా సమానం అయిపోతుంటుంది. దళారులు మాత్రం కోటీశ్వర్లు అవుతుంటారు. అంచేత 2 రకాల నిర్ణయాలు తీసుకోవాలి ఈ ప్రస్తుత కాలంలో. ఒకటి, ఏ పంట పండించాలి. రెండోది, మన వాళ్ళకి ఏంటంటే మొట్టమొదట మీరు పండించే పంట ట్రయల్ వెర్షనే, అర్థమైందా? అప్పుడు మీకు మెలకువలే తెలుస్తాయి. కాబట్టి మొట్టమొదటి పంట లాభం నష్టం వచ్చిందని మానేసి తర్వాత దాన్ని వెయ్యకుండా ఉండడం ఇది అసలు కరెక్ట్ కాదు. అంచేత మల్టిపుల్ వ్యవసాయాలు ఎప్పుడు చేయాలి. ఒక అరకరం నువ్వులు, ఒక అరకరం పత్తి, ఒక అరకరం మొక్కజొన్న, అలా మల్టిపుల్గా చేసేటటువంటి వ్యవసాయాలు చేశారనుకోండి ఎక్కువ లాభాలు ఆర్జించగలుగుతారు. అవసరమైతే వీళ్ళే సొంతంగా మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. అదే ఒకటే ఎక్కువ పండించారనుకోండి మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేకపోతారు. కాబట్టి ఇలాగ వ్యవసాయదారులు ఆలోచించగలిగితే రివల్యూషన్ రాబోతుంది రాబోయే రోజుల్లో. వ్యవసాయానికి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి రైతులు బాగా మారాలి, టెక్నాలజీ పరంగా కానీ ఆలోచన పరంగా కానీ. అవసరమైతే మీ ఇంట్లో చదువుకున్నవాడు ఉన్నాడు అనుకోండి, వాడి సలహాలు తీసుకోండి. మీ ఇంట్లో చదువుకుని కుర్రాడు ఉన్నాడు, ఒరే వ్యవసాయానికి సంబంధించి నాకు కొంచెం మంచి ఐడియాలు ఎవరా, ఓ వారం రోజుల పాటు నువ్వు దాని గురించి స్టడీ చేయరా అని వాడికి ఒక టార్గెట్ పెట్టండి. వాడు మీకు బ్రహ్మాండమైన ఐడియాలు ఇస్తాడు, దాన్ని ప్రొసీడ్ అవ్వండి. అంతే తప్ప మీరు ఏదో పక్కవాడు చేసినట్టే. ఎలా ఉంటారంటే రైతులు, పక్కవాడు నువ్వు ఏమందు కొట్టావురా అదే మందులు కొని తెచ్చి కొట్టేస్తుంటాడు వీడు తప్ప అది ఏంటనేది వీడికి అవసరం లేదు. అంచేత ఏంటంటే అలా ఉండకూడదు, ఎడ్యుకేట్ అవ్వాలి. ఇంకో సింపుల్ లాజిక్ చెప్తాను మీకు. వ్యవసాయ క్షేత్రంలో వచ్చే పెద్ద సమస్య, వ్యవసాయదారులు చేసే అతిపెద్ద తప్పు, ఇష్టం వచ్చినట్టు మందులు వాడక్కర్లేదు. ఎప్పుడైనా భూసార పరీక్ష అని ఉంటుంది. అంటే మీ భూమిని 4 మూలలా తీసుకుని మధ్యలో కూడా తీసుకుని భూసార పరీక్షా కేంద్రాలు ఉంటాయి, వాడి దగ్గర పట్టుకెళ్తే జింక్ తక్కువైందా, ఫాస్ఫేట్ తక్కువైందా, ఏం భాస్వరం తక్కువైంది, ఏం తక్కువైందో చెప్తారు. అది మాత్రమే మీరు భూమికి వేస్తే పెద్దగా మందు పెట్టవలసిన అవసరం లేదు, తగ్గుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది, పంటకు బలం పెరుగుతుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అసలు వ్యవసాయమే రాబోయే రోజుల్లో కోటీశ్వరులు చేస్తుంది బాబు. వ్యవసాయం అంటే తక్కువ అంచనా వేయడం వీలేదు ఈ రోజుల్లో. గవర్నమెంట్ చెప్తోంది కానీ కొన్ని చోట్ల కంప్లీట్గా రైతులందరికీ ఈ సమాచారం తెలియట్లేదు. ప్రాబ్లం ఏంటంటే అండి, వ్యవసాయం చేసే వాళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ అయిపోవడం. ఎడ్యుకేటెడ్ ఎవరో వ్యవసాయంలో లేరు ఫస్ట్. అది పెద్ద మన భారతదేశంలోని పెద్ద సమస్య ఏంటంటే, దరిద్రం ఏంటంటే ఎడ్యుకేటెడ్ వ్యవసాయంలో రాకపోవడం. ఎడ్యుకేటెడ్ ఎంతసేపు కూడా ఏదో సాఫ్ట్వేర్ అని ఇంకోటని లేకపోతే ఖాళీగా కూర్చుంటున్నారు తప్ప ఎందుకు వ్యవసాయం చేయకూడదో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ వ్యవసాయాన్ని మీరు అన్నారు చూసారు ఇందాక, ఫస్ట్ మాట మాట్లాడారు, అద్భుతమైన మాట. వ్యవసాయం చేస్తే పిల్లలు అవ్వట్లేదు, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎందుకు అవ్వవు? దాని విలువ వాళ్ళకి తెలియక. ఈ రోజుల్లో ధనమూలం ఏదని జగత్తు. వ్యవసాయం చేసుకునేటటువంటి వాడు మంచి బిల్డింగ్ ఉండి మంచి కారు ఉండి మంచి హైఫైగా వాడు కనపడ్డాడు అనుకోండి, ఎందుకు పిల్లలు? ఇక్కడ ఏమవుతుందయ్యా అన్నట్లయితే కనుక కొంతకాలం పాటు ఈ ట్రెండ్ని సెట్ చేసేదాకే సమస్య ఉంటుంది తప్ప ఆ ట్రెండ్ సెట్ అయిపోయి సమస్య అయితే రాదు. ఖచ్చితంగా అయితే భవిష్యత్తులో ఎడ్యుకేటెడ్ వ్యవసాయంలోకి రావాలి, వస్తే బాగుంటుందండి. వ్యవసాయానికి ఎవరి సాయం తోడైతే బాగుంటుంది అంటారు మీరు? వ్యవసాయానికి అధిపతి కుజుడండి. కుజుడు ఒకటి, గురుడు ఒకటి, చాలా అధిపతి. సస్యాధిపతి చంద్రుడు అవుతాడు. అందులో చూడండి, మీకు సూర్య చంద్రులు అనేటటువంటి వాళ్ళు చాలా ఎక్కువ ప్రభావం వ్యవసాయం మీద చూపిస్తుంది. సూర్యుడి రశ్మి తగిలితేనే మనకి హరితజన్య సంయోగక్రియ జరుగుతుంది. కాబట్టి సన్లైట్ చాలా అవసరం. కాబట్టి సూర్యుడి యొక్క ప్రభావాన్ని బట్టి, చంద్రుడి యొక్క ప్రభావాన్ని బట్టి ఔషధులు ఎలా అభివృద్ధి అవుతాయి అంటే చంద్రకాంతి వల్లట. అలాగే కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతున్నాయి అంటే సూర్యుడి వల్ల. అంటే అది రెండూ కావాలి వాళ్ళకి. అంచేత సూర్యుడు చంద్రుడు అధిపతులుగా ఉండాలి, కుజుడు బాగుండాలి. ఇవన్నీ బాగుండా ఉన్నట్లయితే కనుక, కుజుడు దేనికి బాగుండాలి? కుజుడు భూమికి అధిపతి, భూమికి సంబంధించినటువంటి అధిపతి. కాబట్టి భూమికి అధిపతి బాగున్నట్లయితే కనుక, బలంగా ఉన్నట్లయితే ఆ సంవత్సరం వాటిని కూడా బాగుంటాయి అన్నమాట. తప్పకుండా గురుగారు. ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో రైతు ఇంట్లో, వాళ్ళ ఇంట్లోనే సలహాలు తీసుకొని మంచి పంటలు పండించుకోవచ్చు అని చెప్తారు. అవును, ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందండి.
ప్రభుత్వం తప్పేం లేదు, చేస్తుంది. అవును, ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే డ్రిప్ ఇరిగేషన్లు ఇస్తున్నారు, ఎన్నో చెప్తున్నారు, సబ్సిడీ మొక్కలు ఇస్తున్నారు. అవును, వాటర్ ఎంత అంటే రైతుల్ని మనం తప్పటకూడదు, కానీ ఒక్కొక్క ప్రాంతంలో రైతులు ఎలా తయారయ్యారంటే ఆ ఫ్రీగా ఇచ్చే డ్రిప్ పరమైన వాటిని కూడా అమ్మేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సబ్సిడీల్ని సక్రమంగా వాడుకుని వ్యవసాయం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. రెండోది ఆయిల్ ఫామ్ ఆయిల్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేరబోతున్నాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం పామ్ ఆయిల్ ఇతర దేశాల నుంచి. అది కూడా దానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది కాబట్టి ఆయిల్ ఫామ్ చేసుకోవడం ఒకటి, కాఫీ సంబంధించి గింజలు ఒకటి, ఇవన్నిటికీ బాగా డిమాండ్ ఉందండి. అదే నేను ఏం చెప్తున్నానంటే మీరు రైతులు రొటీన్గా వ్యవసాయం చేయకండి. అంత ఎందుకండి, ఇప్పుడు నేను కొత్తగా ఎవరైనా సరే రైతులు ఇప్పుడు మా పంట అంతా ఖాళీగా ఉంది, మేము ఇప్పుడు ఏమయ్యాము అంటే ఏం అక్కర్లేదు, కొబ్బరి మొక్కలు వేసేసినా మీరు కొట్టేసి కొబ్బరికాయలు మీరే అమ్ముకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్ రైతులు ఎప్పుడైనా సరే మీరు పండించింది మీరు అమ్ముకునే ఆలోచనతోటే ఉండండి. అప్పుడు మీకు ఇప్పుడు కొబ్బరికాయ చూడండి, ఈ రోజు 50 రూపాయల పైన ఉంది. కొబ్బరికి మించినటువంటి అద్భుతమైన వ్యవహారం లేదు ప్రస్తుత కాలంలో. అది కొబ్బరి కూడా బ్రహ్మాండంగా రాణిస్తుంది రాబోయే రోజుల్లో. కొబ్బరి తగ్గిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తాయి. కాబట్టి ఇలా ఆలోచించి రైతులు ఎదురుకు వెళ్ళినట్లయితే జాతక బలం చాలా బాగుంది కాబట్టి అద్భుతంగా మీరు సమైక్యంగా సమాచారం తెలుసుకుని రైతులు ముందుకెళ్తే జాతక బలం కూడా తోడై అద్భుతమైన పంటలు తీస్తారని గురుగారు చెప్తున్నారు. మరోసారి మరో వీడియోలో గురుగారిని కలుసుకుందాం. మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన ఐడియాలు మనం తీసుకుందాం. చాలా సంతోషం. నమస్కారం అండి.